ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విద్యా సంస్థల కూల్చివేతకు రంగం సిద్దమైంది. హైడ్రా కీలక అధికారులు సల్కం చెరువును పరిశీలించారు. బండ్లగూడలో సల్కం చెరువును కబ్జా చేసి ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజీ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో రేపో మాపో సల్కం చెరువులో నిర్మించిన కాలేజ్ను హైడ్రా కూల్చివేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల తర్వాత ప్రస్తుతము ప్రధానంగా హాట్ టాపిక్ గా వినిపిస్తున్నటువంటి పేరు ఓల్డ్ సిటీ పాత బస్తీలో ఉన్నటువంటి సల్కం చెరువు. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణం పైగా ఉన్నటువంటి సల్కం చెరువు పూర్తిగా కుచించుకుపోయి ప్రస్తుతము ఎకరంన్నర కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఓవైసీ బ్రదర్స్ ఏదైతే ఈ సల్కం చెరువులోనే ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీ ఏదైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడ విద్యా సంస్థల కోసం పూర్తిగా ఈ చెరువును ఆక్రమించి ఏదైతే భారీ భవనాలను నిర్మించారు. సో దీని మీద ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా ఈ చెరువుకు సంబంధించి ప్రత్యేకంగా సర్వే కూడా చేయించింది. సో ఈ నేపథ్యంలో దాదాపు 70% సల్కం చెరువు కబ్జాకు గురైనట్లు అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో సల్కం చెరువు మీద కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఓవైసీ బ్రదర్స్ కబ్జాకు పాల్పడినటువంటి సల్కం చెరువు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి వారి కాలేజెస్ అన్ని కూడా ఇందులోనే ఏదైతే ఈ చెరువులోనే పూర్తిగా మట్టిని పూడ్చివేసి ఈ చెరువులో ఏదైతే భారీ భవనాలను నిర్మించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. అత్యంత ఎత్తైనటువంటి భవనాలను కూడా ఇందులో నిర్మించారు. సో దాదాపు ఈ చెరువు 70% కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు తేల్చి చెప్తున్నారు. సో అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో ప్రస్తుతం అయితే ఈ సల్కం చెరువు అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. సో చెరువు పూర్తిగా మట్టితో పూడ్చివేసి భారీ భవనాలు నిర్మించారు. మొత్తం కూడా 0.258 ఏదైతే ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. 2016, 2021లో కబ్జాకు గురైనట్లు కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే హైడ్రా దూకుడుగా ముందుకు దూసుకు వెళ్తుంది. హైడ్రా ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాల మీద ఉక్కుపాదం మోపుతుంది. అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ తో పాటు దాదాపు 18 మంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ సల్కం చెరువులో పూర్తిగా ఆక్రమణకు గురైనట్లు కూడా హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో సో మనం చూస్తున్నాము ఏదైతే ఈ చెరువు అంతా కూడా పూర్తిగా ఆక్రమణకు గురైంది. సో మనం చూస్తున్నాము 2016 నుంచి 2021 వరకు ఈ చెరువు పూర్తిగా స్వరూపం కోల్పోయినట్టు ఏదైతే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా హైడ్రాకు అందినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూడొచ్చు. ఏదైతే భారీ భవనాలను ఇక్కడ నిర్మించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు కూడా ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఈ చెరువు దగ్గర పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే సల్కం చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే కబ్జా మీద ఇప్పటికే ఇటు హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే చిన్న పెద్ద తేడా లేకుండా అంటే ప్రతి బడాబాబులైనా సరే తప్పకుండా అక్రమ నిర్మాణం ఉంటే మాత్రం తప్పకుండా కూల్చివేస్తామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ సల్కం చెరువు అనేది పూర్తిగా ఏదైతే కబ్జాకు గురైనటువంటి పరిస్థితి పూర్తిగా ఈ ఏదైతే 2012, 14, 2024 మధ్య దీని జీపీఎస్ చూసుకున్నా కూడా పూర్తిగా ఈ క్రమంలోనే పూర్తిగా ఆక్రమణకు గురైనట్లు తెలుస్తుంది. దాదాపు 70% మేర ఈ చెరువు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే ఇటు హైడ్రాకు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటు బీజేపీ నేతలు కూడా ఏదైతే ఇటు అసదుద్దీన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఫాతిమా కాలేజెస్ కానీ స్కూల్స్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సో వీటిని అంతా కూడా పూర్తిగా మనం చూస్తున్నాము. నాలా మీద ఏ విధంగా నిర్మాణాలు జరిగాయి, పూర్తిగా చెరువులో ఏదైతే చెరువును పూర్తిగా ఏదైతే మట్టితో పూర్తి చేసి ఏ విధంగా కూడా ఆక్రమణలకు పాల్పడ్డారు అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్ అయితే పూర్తిగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. సో అక్బరుద్దీన్ కూడా దీని మీద స్ట్రాంగ్ గానే స్పందించారు. సో ఏదైతే తన మీద దాడులు చేసిన తూటాలు దింపినా కూడా ఏదైతే తనకంటే ఏదైతే ఈ భవనం కంటే అత్యంత ఎత్తైన కుతుబ్ మినార్ లాగా ఈ భవనాన్ని మళ్ళీ నిర్మించి తీరుతామంటూ కూడా హాట్ టాపిక్స్ అయితే చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులు ఈ పాఠశాలలోనే ఈ ఏదైతే ఈ ఎడ్యుకేషన్ సొసైటీలోనే చదువుతున్నారు కాబట్టి సో ఎంతో మందికి విద్యను అందిస్తున్నాము, దీన్ని కూల్చాలంటే మొదట తనను ఏదైతే తన మీద తుపాకీ గుండ్లు దింపాలి అంటూ కూడా ఏదైతే అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ ఏదైతే అక్బరుద్దీన్ కి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దీని మీద అయితే ప్రస్తుతం అయితే హైడ్రా ఏ విధంగా
విధంగా చర్యలు తీసుకుంటుంది ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము పూర్తిగా ఏదైతే చెరువులోనే నిర్మించడం, చెరువును పూర్తిగా మట్టితో పూడ్చివేసి FTL లో నిర్మించినటువంటి నేపథ్యంలో ఈ ఫాతిమా కాలేజ్ కి సంబంధించినటువంటి దీని మీద అయితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కూడా దాదాపు ఇది 70% పూర్తిగా కబ్జాకు గురైనట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా బిన్ ఆంధ్రజ్యోతి, ఓల్డ్ సిటీ.